ఫ్రెండ్స్, మీరందరూ చూస్తుంది మై నేమ్ ఇస్ 124 యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముంతా తుఫాన్ కారణంగా మా చెరువు అంతా వర్షంతో పొంగి పొరులుతుంది. మీ అందరికీ చూస్తూ ఉండండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇవన్నీ చేపలే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ముంతా తుఫాన్ కారణంగా మా చెరువు అంతా పొంగి పొరులుతుంది. చూస్తున్నారు కదా, హోల్స్ పెట్టుకుని. ఇదంతటి కారణం ముంతా తుఫానే ఫ్రెండ్స్. చూస్తున్నారా, చూడండి ఎలా పొంగి పొరులుతుందో. చూస్తున్నారా, జలపాతం లా ఉంది. చూస్తున్నారా, ఎంత నీళ్ళే. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంతలా పొంగి పొరులుతుందో నీళ్ళు. ఇది రోడ్డు కూడా కనిపిస్తలేదు, అంతలాగా నీళ్ళు అయితే వెళ్తున్నాయి. మా గేదెల్లో వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, మా గేదెలు వెనకాల ఉన్నాయి, మేస్తున్నాయి. చూపిస్తుందండి. ఇదిగోండి, మా గేదెలు మేస్తున్నాయి. దోణ కట్టేసా నన్ను ఉరికిచ్చిద్దేమో అని చెప్పేసి. ఫస్ట్ ఈత గేదె ఒకటే ఉంది ఫ్రెండ్స్. ఇదిగో మేస్తుంది, చూస్తున్నారా ఎలా మేస్తుందో. దీన్ని కట్టేసా, దూడ కూడా మేస్తుంది. మాత్రం చాలా గంభీరంగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, నీళ్ళు చూస్తున్నారు కదా. ఇదిగోండి, చూడండి ఎంతలాగా వెళ్తున్నాయో నీళ్ళు. ఇదంతా ముంతా తుఫాన్ కారణంగానే. మీ ఊర్లో కూడా పడ్డదా వర్షం? అయితే కామెంట్ చేసింది ఫ్రెండ్స్. ఇదిగోండి, ముంతా తుఫాన్ కారణంగా ఎలాగుందో. ఇదిగోండి, ఎంత నీళ్ళే. అవి చూస్తున్నా చేపలు ఎలా ఆడుతున్నాయో. ఇదిగోండి, వలలు కట్టేశారు, పెద్ద పెద్ద చేపలు వెళ్ళిపోతాయేమని చెప్పేసి. ఇదిగోండి, చేపలు కనిపిస్తున్నాయి మీకైతే కనిపిస్తున్నాయో లేదు నాకు తెలియదులే, కానీ నాకైతే కనిపిస్తున్నాయి, రియల్ కాబట్టి. లైవ్ ఫ్రెండ్స్ ఇది. చూస్తున్నారు కదా ఎంతలాగా నీళ్ళు అయితే పొరులుతున్నాయో, అసలు మాల్ కాదు. అదిగోండి, అది బైరం తల్లి గుడి అంటారు, ఆ కొండ మీద ఉంటుంది. అదిగోండి, ఇదంతా చెరువే ఫ్రెండ్స్. పక్కన ప్రాజెక్ట్ కూడా ఉంది, ప్రాజెక్ట్ కూడా చూపిస్తాను మీ అందరికీ నేను ఈ వీడియోలో. చూడండి, మా గేదె అయితే మేస్తుంది. వర్షం పడినప్పుడు ఆడితే ఆ ఫీలింగే వేరు ఫ్రెండ్స్. చూస్తున్నారు నీళ్ళు. అందరికి ఇప్పుడు ప్రాజెక్ట్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వెళ్తున్నాను ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ చూపిస్తా ఫ్రెండ్స్. ఇదంతా కొండలే ఇవన్నీ. ఇదిగోండి, ఇవన్నీ కొండలే. ఇదిగోండి ప్రాజెక్ట్. ఇదంతా ప్రాజెక్ట్ కాకపోతే ప్రాజెక్ట్ వదలలేదు. నీళ్ళు అయితే చాలా ఫుల్గా వెళ్తున్నాయి. అక్కడ బ్రిడ్జ్ కింద అయితే చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారా, కనిపిస్తుందో లేదో తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చాలామంది గేదెలు కూడా మేపుతున్నారు. క్లైమేట్ అయితే మా కుమ్మగూడెంలో అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా విజిట్ చేయడానికి వస్తే మాత్రం విజిట్ చేయొచ్చు కంపల్సరీ.